ఉన్న బొమ్మల కొలువే, జగన్ బొమ్మ ఉంచాల్సిందే, జేసీల భేటీలో ఉన్నతాధికారి హుకం, పాస్బుక్లు ఎల్పిఎంలపై ఫోటోలు తొలగించొద్దు, సర్వే పత్రాలపై జగన్ పేరు ఉండాల్సిందే, జాయింట్ కలెక్టర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి, అది ఈసీ రూల్స్కు విరుద్ధమైన జేసీలో అయినా ఫోటో ఉండాల్సిందేనన్న పట్టు, అధికారిక వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆదేశాలు. ఇది ఆంధ్రజ్యోతికి మరి వార్త రాసింది. కోడు ఉన్న బొమ్మల కొలువేనట. అరే నాయన, ఈ బొమ్మలు చూసి ఓట్లు ఓడేస్తాడు. రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాల మీద బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న అధినేత బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ తీయడానికి ఆ లక్షల మంది దగ్గర పాస్ పుస్తకాలు తెచ్చి నీ ఇంట్లో పెడతారా? చంద్రబాబు నాయుడు ఇంట్లో పెడతారా? ఎక్కడ పెట్టాలి మరి? బొమ్మ తీయాలంటే ఆ లక్షల మందికి ఇచ్చిన పాస్ పుస్తకాలు మొత్తం మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ వేరే బొమ్మ లేకుండా ఒక పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలి. కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అది. మళ్ళీ రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మీరే అంటున్నారు, పాస్ పుస్తకాలకు గ్యారెంటీ లేదు, ఆస్తులకు గ్యారెంటీ లేదు, డాక్యుమెంట్లకు గ్యారెంటీ లేదు, దాచుకోండి హైదరాబాద్ పోయి అంటున్నారు. మరి ఈ బుక్కులు ఎక్కడ ఉన్నాయి? మరి అన్ని పోయినాయిగా. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అన్ని కబ్జాలు చేసి, దోపిడీలు చేసి, అన్ని దొంగతనాలు చేసి వాళ్ళ ఇళ్లలో పోయి డాక్యుమెంట్లు పాస్ పుస్తకాలు గుంజుకున్నాక ఇంకెక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి మరి? అంతే కదా. అంటే ఇప్పుడు పాస్ పుస్తకాల మీద బొమ్మలు కూడా తొలగించాలని ఒక కుట్ర జరుగుతుంది. రైతుల మీద కుట్ర ఇది అనుకోవాలి మనం. ఏం తొలగించకపోతే కొమ్మలు మునుగుతున్నాయి, భూమి బద్దలైతే. అరే రైతు వాళ్ళ ఇంట్లో ఉన్న పాస్ పుస్తకాన్ని తెచ్చి మళ్ళీ బొమ్మ కోసం గవర్నమెంట్కి ఇచ్చి, గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు తప్పులు జరుగుతాయి, తడకలు జరుగుతాయి. ఆ బుక్ వాడు కొత్తదో లేదు, గ్యారంటీ లేదు. ఈ ఎలక్షన్ హడావుల్లో ఆయన రైతు ఇచ్చిన పాస్ పుస్తకం ఏమన్నా సూట్ కేసులోనో పెట్టెలో దాచుకుంటాడు. దానికి నీకే కడుపు నొప్పి? ఆ బొమ్మ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఇప్పుడు ఆ బొమ్మ ఉంటే ఆ బొమ్మ చూసి ఓటేస్తారా? బొమ్మ చూసి ఓటేయరు. మనిషిలో అభిమానం ఉండాలి, మనసులో ఆదరించాలనే ప్రేమ, అనురాగం ఉండాలి, మంచి జరుగుతుందని అది ఆ విశ్వాసం ఉండాలి. వీళ్ళ వల్ల, ఈ పార్టీ వల్ల మనకు మంచి జరిగిద్ది అనుకుంటే నువ్వు ఏ బొమ్మ వేసినా ఓటేయరు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ బొమ్మలు ఉన్నా లేకపోయినా ఓటు వేయరు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నువ్వు ఈ బొమ్మ కావాలని తీయించినా, రైతుల దగ్గర ఉన్న మొత్తం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసిన ఎలక్షన్ కమిషన్తో ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? కొన్ని లక్షల మంది దగ్గర ఉన్న రైతు పాస్ పుస్తకాలని గుంజుకొని దగ్గర పెట్టుకోవాలా. అదే కదా, దగ్గర పెట్టుకొని దానికోసం రైతులు తనలాడాల. ఇది మీ ఉద్దేశం. కోడున్న బొమ్మల కొలువేట. ఏదన్నా జనాలకు ఉపయోగపడే వార్త రాస్తే బాగు. జనాలకు ఉపయోగపడకపోగా జనాలకు నష్టం చేసే వార్త రాస్తాను. ఇది పాస్ పుస్తకం పైన ఉంది బొమ్మ. ఈ బొమ్మ తీయాలంటే ఏం చేయాలి? పుస్తకాన్ని చింపేయాలి. పుస్తకాన్ని చింపేస్తే రైతుకి టైటిల్ ఎక్కడి నుంచి వద్ది? ఇదే మీరు చెప్పేది?